ఆయన మాటలో జీవం ఉన్నది, శక్తి ఉన్నది. ఆయన సృజించగలడు, నీ జీవితాన్ని కూడా మార్చగలడు. ఎండిపోయిన నీ బ్రతుకును మార్చగలడు, ఎండిపోయిన నా బ్రతుకును మార్చగలడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మనకి నిరీక్షణ ఇచ్చినటువంటి దేవుడు మనల్ని జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. మీరు వెళ్ళే త్రోవ క్రొత్తది, వెళ్ళే త్రోవ క్రొత్తది అయినప్పుడు అది క్రొత్తది ఎప్పుడవుతుంది? నాకు విశ్వాసంతో నడిచినప్పుడే క్రొత్తది అవుతుంది, కానీ అనుభవాన్ని బట్టి నడిచేది పాత మార్గమే అవుతుంది. వెలుచూపుని బట్టి జీవించేవాడు దేవుని నుంచి అద్భుతాలు పొందుకోలేడు. విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు దేవుని నుంచి అద్భుతాలు పొందుకుంటాడు. దేవుడు ఎప్పుడు నిన్ను నూతనమైన మార్గంలో తన ఆలోచన ప్రకారం నడిపిస్తాడు. ఒకవేళ విశ్వాసాన్ని బట్టి కాకుండా చూచిన దాన్ని బట్టి, వెలుచూపుని బట్టి నువ్వు జీవించినప్పుడు నీ అనుభవాన్ని బట్టి వెళ్తావు, నీ ఆలోచన బట్టి వెళ్తావు. నీ ఆలోచన ఎప్పుడు పాత ఆలోచనే, నీ అనుభవం ఎప్పుడు పాతది. కనుక నువ్వు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు వచ్చిన ఫలితాలే వస్తాయి, నూతనమైన ఫలితాలు ఎప్పటికీ నీ జీవితంలో రావు. నూతన మార్గం నీ విశ్వాసం మీద ఆధారపడి, విశ్వాసం బట్టి నడిచేటప్పుడు నీ మనస్సును బట్టి నడవు, నీ అనుభవాన్ని బట్టి నడవు, ప్రజలు చెప్పేదాన్ని బట్టి నడవు, దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి నడుస్తావు. హల్లెలూయా. మాట ఇచ్చిన నేను సృష్టికర్తను, సామర్థ్యం గలవాణ్ణి గనుక దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. నువ్వు నమ్ముతున్నావా? అసలు నువ్వు ప్రార్థిస్తున్నావు అంటేనే అర్థం నీ విశ్వాసం సజీవమైనదని, దేవుడు అద్భుతం చేస్తున్నాడు అనటానికి రుజువు అది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. మనం చదివిన లేఖనములో అపోస్తలుడైన పౌలు క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే క్రైస్తవ నడక ఎలా ఉండాలి, మనందరము చూచిన దాన్ని బట్టి కాకుండా విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటున్నాం. అసలు క్రైస్తవ జీవితమే విశ్వాస సంబంధమైనది. 1వ తారీఖు మనం ఈ వర్తమానం విన్నాం. నూతన సంవత్సరం 2019 మనందరికీ నూతన సంవత్సరం. మనందరికీ కాదు, లోకంలో ఉన్న మనుషులందరికీ నూతనమైనదే. కానీ ఆ 2019లోకి వచ్చిన తర్వాత కూడా నూతనంగా ఏమీ కనపడవు. సూర్యుడు ఇటే ఉదయిస్తాడు, అలాగే పడపటే అస్తమిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ వస్తువులు, అలాగే మీరు వండుకునేటువంటి పాత్రలు ఏమైనా మారిపోయినాయా? ఏం మారలా. అలాగే మనం కూడా అలాగే ఉన్నాం. ఇంకా మార్పు ఏంటి? వాస్తవంగా మార్పు అనేది నీ నడకలో రావాల్సినటువంటిది. అది ఎప్పుడు వస్తుందంటే విశ్వాసాన్ని బట్టి జీవించినప్పుడు. అందుకే యెహోషువతో దేవుడు అన్నాడు, మీరు వెళ్తున్న త్రోవ ఇంతకు మునుపు మీరు వెళ్ళినది కాదు, మీరు వెళుతున్న త్రోవ ఇంతకుముందు వెళ్ళింది కాదు, మీరు క్రొత్త త్రోవలో వెళ్ళబోతూ ఉన్నారు. మన త్రోవ క్రొత్త త్రోవ ఎప్పుడవుతుందంటే విశ్వాసాన్ని బట్టి నడిచినప్పుడు, అనుభవాన్ని బట్టి నడిచినప్పుడు అది పాత త్రోవే అవుతుంది. 2019 కూడా పాత సంవత్సరం అయిపోతుంది. అసలు 2019 కాదు, ఒకవేళ 2019 ఆగస్టు 3వ తారీఖున నీ నడక విశ్వాసపు నడక అయిందనుకోండి, అక్కడి నుండి నీ జీవితం నూతనమైనటువంటిది అవుతుంది. కానీ ఇది 2019లో ప్రవేశించినంత మాత్రాన అది నూతనమైన త్రోవ అవ్వదు. విశ్వాసపు నడకే నూతనమైనటువంటిది. ఎందుకంటే విశ్వాసం ఎలా ఉంటుందంటే కళ్ళు మూసుకుని నడిచినట్టుగా ఉంటుంది. అందుకే పౌలు అంటాడు ఒక చోట, ఎఫెసీయులకు రాసిన పత్రికలో
మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులయుండుడి అంటాడు. మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులయుండుడి. మద్యానికి ఆత్మకి సంబంధం ఏంటి? ఏ సంబంధము లేదు. కానీ ఈ రెండు ఒక రకమైనటువంటి కార్యాన్నే జీవితంలో జరిగిస్తాయి. మద్యము ఒక వ్యక్తిని మత్తుడిని చేస్తుంది. మత్తులో ఉన్నటువంటి వాడు ఎక్కడికి పోతున్నాడో తెలియదు, ఎక్కడ అడుగేస్తున్నాడో తెలియదు. ఆత్మపూర్ణుడైన వాడు కూడా తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? దేవుడు చెప్పాడు, నేను వెళ్తూ ఉన్నాను. దేవుడు ఇలాగ చేయమన్నాడు, నేను చేస్తూ ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇలాగే చేస్తాను. చూచేవాడికి ఎలా ఉంటుందంటే, వీడికి ఏమన్నా పిచ్చి పట్టిందా అన్నట్టుగా ఉంటుంది. అవును, తాగుబోతుని చూడగానే వాడు పడ్డాడు అనుకోండి, కాలేసి ఏమంటారు? ఆడు తాగుబోతాడు లేడ పడ్డాడు అంటారు. కానీ విశ్వాస సంబంధమైన మనము, ఆత్మపూర్ణులమైన మనం పడం. కాకపోతే మనం వెళ్ళే మార్గము పక్కవాడికి అర్థం కాదు. ఎందుకు వెళ్తున్నామో, ఎలా వెళ్తూ ఉన్నామో. మనం ఎలా వెళ్తున్నాం? తాగుబోతాడు కాలు ఎక్కడేస్తాడో తెలియదు అట్ అంటాడు కదా. ఇక్కడ ఎవడు పెట్టాడు ఇది అంటాడు, పడి మళ్ళీ ఎవడేమన్నాడు అసలు? కాలు చూసుకోలేదా? చూడలేదు. అలాగే విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు. అదేంటారు పిచ్చాడా, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అంటావు. అవును, నాకు తెలియదు, కానీ నన్ను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మోషే అదృశ్యుడైన వారిని చూచినట్లుగా వెళ్ళిపోయాడని ఉంది. దేవుణ్ణి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. ఐగుప్తులో ఉన్నటువంటి సకలము విడిచిపెట్టేసి అదృశ్యుడైన వారిని చూచినట్టుగా, అంటే ఎవరు కనపడలేదు, వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్ళిపోతున్నాడు? ఏం కనపడుతుంది? మోషేకు దేవుడు కనపడుతున్నాడు, దేవుని మార్గం కనపడుతుంది. కానీ మోషేను చూసేవాడికి ఈడేంటి పిచ్చోడు ఎలా పోతున్నాడు అడవిలోకి అన్నట్టుగా ఉంది. అలాగే పోయాడు. ఎందుకు పోయాడంటే, తాను చూచిన, భౌతికంగా చూచిన దాన్ని బట్టి వెళ్ళలా, తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి వెంబడించాడు. కనుక మోషే తర్వాత మహానాయకుడైనట్టుగా మనం చూస్తాం. కాబట్టి వెలుచూపుని బట్టి నడిచినప్పుడు నీ మనస్సును బట్టి నడుస్తావు, నీ అనుభవాన్ని బట్టి నడుస్తావు, వేరే వారు చెప్పిన దాన్ని బట్టి నడుస్తావు. విశ్వాసమును బట్టి నడిచేటప్పుడు నీ మనస్సును బట్టి నడవు, నీ అనుభవాన్ని బట్టి నడవు, ప్రజలు చెప్పేదాన్ని బట్టి నడవు, దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి నడుస్తావు. హల్లెలూయా. ఆ వాగ్దానము నిన్ను ముందుకు నడిపిస్తుంది. నువ్వెందుకు ముందుకు సాగిపోతూ ఉన్నావు? ఏమీ జరిగినట్టుగా లేదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ ఒకటి మన అందరికీ తెలుసు, దేవుడు చెప్పాడు, ఇది తప్పకుండా జరుగుతుంది. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, రేపు ఏం చేయబోతున్నావో తెలియదు, దేవుడు నిన్ను ఏ విధంగా హెచ్చించబోతున్నాడో తెలియదు. కానీ ఒకటైతే వాస్తవం, విశ్వాస సంబంధిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, వాగ్దాన దేశంలో ప్రవేశపెడతాడు. అది మన క్రొత్త సంవత్సరంలో చూసినటువంటి ఆ వాగ్దాన వర్తమానం. ఇక్కడ కూడా అదే మాట మనం మరలా చదివాం. వెలుచూపుని బట్టి కాక, గతములో నీకున్న అనుభవాన్ని బట్టి, నీ ఆలోచనను బట్టి కాక, విశ్వాసమును బట్టి నడువు. అది క్రైస్తవ జీవితం. ఇంతకు విశ్వాసం అంటే అర్థం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. అది మొట్టమొదటిది. విశ్వాసం ఎలా ఉంటుంది? అసలు విశ్వాసం అంటే అర్థం ఏంటి? నువ్వు ఒకదాన్ని నిరీక్షిస్తూ ఉన్నావు. నిరీక్షిస్తున్నావు అంటే అర్థం అది ఇంకా జరగలేదు, కానీ అది ఉంది, జరుగుతుంది అనటానికి రుజువేంటి? నీలో ఉన్న విశ్వాసం. ఇప్పుడు ఒక స్త్రీ గర్భవతి అయిందనుకోండి, ఆ పిల్లోడికి 2 నెలలకే పిల్లోడికి ఏం రూపులు వస్తాయి? గర్భవతి అవుతుంది అంతే. కానీ లోపల ఆ బిడ్డ చిన్నగా ఉన్నాడు. కానీ ఇప్పటి నుంచే కలలుగంట మొదలెట్టింది. నా కొడుకు పుడతాడా కూతురు పుట్టిద్దా, కొడుకు పుడతాడా కూతురు పుట్టిద్దా
తర్వాత స్కానింగ్ చేయించుకున్నప్పుడు కొడుకే పుడతాడు అనగానే ఇంకా కొడుకు కొరకు ఏం చేస్తుంది, డ్రెస్సులు కొనటం. ముఖ్యంగా ఆడపిల్ల అనగానే ఇంక వీళ్ళు మీరు ఎక్కువగా డ్రెస్సులు కొని అయ్యి కుడతాం మొదలెడతారు. ఎవరికి కుడుతున్నావు ఇవి? నా కుమారుడు కొరకు. ఏడి? ఇదిగో కడుపులో ఉన్నాడు. అలాగే విశ్వాసం అనేది నీ కడుపులో ఉంది. అది ఏం కలిగిస్తుందంటే నీకు నిరీక్షణ పుట్టించింది. నేను చూడబోతున్నాను. ఇంతకీ నీ కూతురునో కొడుకునో కడుపులో ఉన్నప్పుడు ఎంతమంది చూశారు? ఎలా ఉన్నాడు నీ కుమారుడు కడుపులో? నువ్వెన్నడూ చూడలా, కానీ ఆల్రెడీ కొడుకున్నాడు అనేది నీకు తెలుసు. మీకు అనిపిస్తుంది అయ్యా కొడుకున్నాడు అనేది కడుపులో ఉన్నాడు కాబట్టే ఉన్నాడు అనుకుంటున్నాను. అయినా వాడి కొరకు కలలుగొంటున్నావు. వాడు ఇలా నడుస్తాడు, అది చదివించాలి, ఇది చదివించాలి. నా కుమారుడు పుట్టగానే అది ఇంకా పుట్టలేదు, ఏం చదివిస్తావు? అవును, నాకు నిరీక్షణ ఉంది, కొడుకు పుడతాడని నిరీక్షణ ఉంది, వాడిని చదివిస్తానని నిరీక్షణ ఉన్నది. దానికి ఆధారం ఏంటంటే నాలో ఉన్నటువంటి ఆ బిడ్డ. ఇక్కడ పౌలు అంటున్నాడు, విశ్వాసం అనేది నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దాని నిజస్వరూపం ఇది. అసలైన విశ్వాసమే నిజస్వరూపం. నువ్వు పొందుకునే దాని యొక్క, నువ్వు దేన్ని పొందుకోవాలనుకుంటున్నావు దాన్ని ఆల్రెడీ నీ కడుపులో ధరించావు. అంటే నీ ఆత్మలో దాన్ని చూస్తూ ఉన్నావు. అది విశ్వాసం. రెండవ భాగం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనివి. ఇంతవరకు మన జీవితంలో ఏమి జరుగుతుంది అనటానికి నిరీక్షణ ఉంది అంతే, కానీ అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. అది అదృశ్యముగా ఉన్నది అదృశ్యంగానే, కానీ విశ్వసించిన వానికి నిజస్వరూపం కనబడుతుంది. ఇది నేను పొందుకోబోతున్నాను, ఇలాగూ దేవుడు చేయబోతూ ఉన్నాడు. అది విశ్వాసం. అందుకే రెండు మాటలు. ఒకటి, విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. నిజస్వరూపం వాస్తవంగా వచ్చేది కాదు, విశ్వాసమే నిజస్వరూపం. ఆల్రెడీ ఇక్కడ ఉంది, దాని యొక్క స్వరూపం ఇక్కడ ఉంది, నీలో ఉంది, దాన్ని పొందుకోబోతూ ఉన్నావు. మరి చూసావా? చూడలే, అదృశ్యంగా ఉంది అది. మరి అది ఉందనటానికి అసలు రుజువేంటి? ఇదిగో విశ్వాసం. ఇలాంటి వారిని ప్రజలు ఏమంటారు? పిచ్చోడు అంటారు. వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారు? చూచిన దాన్ని బట్టి. ఒక వ్యక్తి నేను ఫలానా స్థాయికి వెళ్ళగలను, లేకపోతే నన్ను దేవుడు ఇలాగ దీవిస్తాడు అని, నేను ఇలాగ కాగలను అని కొంతమంది అన్యులు తమ జీవితాల గురించి ఆలోచిస్తారు, లేదా కలలుగంటారు. వారి కలల యొక్క ఆధారం ఏంటంటే వారికి ఉన్న ధనము, వారికి ఉన్న బలము, వారికి ఉన్న క్వాలిఫికేషన్. వారిలాగా నువ్వు కూడా కలలుగంటూ ఉన్నావు, కానీ కలలు కనటానికి నీకు ఆధారం ఏమీ లేదు. నీకు ధనం లేదు జీవితంలో పైకి వస్తావు అనటానికి, నువ్వు బాగా చదువుకుంటావు అనటానికి డబ్బు లేదు కట్టడానికి, సామర్థ్యం లేదు, లేదా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళటం అనటానికి కూడా నీకు పలుకుబడి లేదు, నిన్ను ప్రోత్సహించేవారు లేరు. ఒక విధంగా నువ్వు అనాథవి, నీ పట్ల శ్రద్ధ చూపించేటువంటి వారు ఎవరు లేరు. అయినా నువ్వు అలా అవుతాను, నేను ఇలా చేయగలను అని ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేంటి ఆధారం? అతనికంటే ఆధారం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్తి ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఈ వ్యక్తికి ఏమున్నాయి? ఈ వ్యక్తికి ఏమీ లేవు. కానీ ఒకటి ఉంది, దేవుని వాగ్దానం. సో మన విశ్వాసం అనేది దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉన్నది. మనకు ఆధారం లేకపోవటం కాదు, మనకు కూడా ఆధారం ఉంది. అయితే మన ఆధారం కనపడేది కాదు, వారి ఆధారం కనపడుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్లు. మన ఆధారం కనపడదు. మన ఆధారము దేవుడిచ్చినటువంటి వాక్యము. ఇది నేను చేస్తాను, వాగ్దానం చేస్తున్నాను. అందుకే దేవుడు అబ్రహాముతో అంటాడు, వాగ్దానం చేసినటువంటి వాడు నరుడు కాదు, మాట ఇచ్చి తప్పుటకు నేను నరుణ్ణి కాదు. అంటే అర్థం ఏంటి? మాట ఇచ్చిన నేను సృష్టికర్తను, సామర్థ్యము గలవాణ్ణి గనుక దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. నువ్వు నమ్ముతున్నావా?
నమ్మటానికి ఆధారం ఏది ప్రభువా? ఇదిగో ఆధారం, నా మాటే ఆధారం. నువ్వు మనుషులను నమ్ముతావు కదా, నీ తల్లిదండ్రులను నమ్ముతావు, అది చేస్తాను ఇది చేస్తానన్నప్పుడు సృష్టికర్తనైన నేను చెప్పింది ఎందుకు నమ్ము? తల్లిదండ్రులు అంటే కనబడుతున్నారు, నువ్వు కనపట్టలేదు కదా, అదే విశ్వాసం. అదృశ్యుడైన దేవుణ్ణి మనం ఎన్నడూ చూడలేదు, కానీ ఆయన ఎలాంటి వాడో మన జీవితంలో అనుభవిస్తున్నాం. కనుక అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు నాలో ఉన్న విశ్వాసం. ఆయన చెప్పింది చేస్తాడు అనటానికి కూడా రుజువు ఏంటంటే నాలో ఉన్న విశ్వాసం. నా విశ్వాసం దేని యందు ఉంది? దేవుడు చెప్పిన వాగ్దానం అందు ఉంది. వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ అబ్రహామును గురించి దేవుడు చెబుతున్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట. ఎవరి దేవుడు? ఎలాంటి వాడి దేవుడు? మొదటిది మృతులను సజీవులనుగా చేయువాడు. మృతులను, కేవలం ఇక్కడ మృతులనేదే కాదు, మృతమైన వాటిని సజీవముగా చేయగలిగినటువంటి వాడు. మన జీవితంలో మృతమైనవి చాలా ఉన్నాయి. కొన్నిసార్లు జీవితమే మృతమైపోతుంది, ఇంకా ఏమీ నా జీవితంలో జరగదు, దేవుడు ఏమీ చేయలేదు, 2018లో ఏం చేయలేదు, 2019లో మాత్రం ఏం చేస్తాడు, ఎంతో కాలంగా నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు ఏం చేయలేదు. వాస్తవం ఏంటి తెలుసా? అసలు నువ్వు ప్రార్థిస్తున్నావు అంటేనే అర్థం నీ విశ్వాసం సజీవమైనదని, దేవుడు అద్భుతం చేస్తున్నాడు అనటానికి రుజువు అది. ప్రార్థించడం లేదు అంటే నువ్వు మృతమైపోయావు, నీలో ఉన్న విశ్వాసం మృతమైపోయింది. నువ్వు ప్రార్థిస్తున్నావు, క్రియ చేస్తున్నావు, దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నావు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇది చేస్తాను అనే నిరీక్షణ నీలో ఇంకా పుట్టిస్తూ ఉన్నాడు. నిరీక్షణ లేకపోతే ఎందుకు ప్రార్థిస్తావు? ప్రార్థనే అసలు రుజువు. వాస్తవంగా దేనికి రుజువు? నీకు విశ్వాసం ఉందంటానికి రుజువు. విశ్వాసం దేనికి రుజువు అంటే నువ్వు పొందుకోబోయేదానికి రుజువు. నువ్వు తప్పకుండా పొందుకుంటావు. సో మన జీవితంలో మృతమైనవి చాలా ఉండొచ్చు, మృతమైన జీవితాలు. దేవుడు ఈ మృతులను కూడా సజీవులుగా చేయవాడు. ఇక రెండవది, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన. ఈ వచనాన్ని కొంతమంది చాలా తప్పుగా ప్రార్థన చేస్తుంటారు అప్పుడప్పుడు. లేని వాటిని ఉన్నట్టును, ఉన్న వాటిని లేనట్టును చూచు దేవుడు. ఉన్నవాటిని లేనట్టు చూడ్డు ఆయన. మనకంటే పిచ్చోడు అనుకుంటున్నారు దేవుడు. ఉన్న వాటిని లేనట్టు ఎటు చూస్తాడు? లేని వాటిని ఉన్నట్టుగా చూచువాడు దేవుడు. ఎవరు? లేని వాటిని ఉన్నట్టుగానే. ఎందుకని? వాటిని చే సమర్థుడాయన. ఒకటి, లేవు, ఉన్నట్టుగా ఎందుకు చూస్తాడు? అవును, చేయగలం. మనం ఉదాహరణ చూడండి. ఈరోజు ఎవరినైనా మీరు భోజనానికి పిలిచారనుకోండి, 1 గంటకు 2 సార్లు భోజనానికి అంటాం. అప్పుడు ఏమీ లేవు ఇంట్లో. 1 గంటకు ఆయన దర్జాగా వచ్చేస్తాడు, రాగానే కాళ్ళు కడుక్కుంటాడు, హాయిగా వచ్చి టేబుల్ మీద కూర్చోగానే మనం తీసుకెళ్ళి వడ్డిస్తాం. వాస్తవంగా 9 గంటలు అప్పుడు ఏమీ లేవు. గబగబా ఏం చేసాం? మనం వెళ్ళి చేసేసాం. ఎలా చేసావు? ఇంట్లో అన్నీ ఉన్నాయి, చేసావు. దేవుడు కూడా లేని వాటిని ఉన్నట్టుగా ఎందుకు చూడగలనంటే వాస్తవంగా లేవు, లేని వాటిని సృష్టించగలిగిన సమర్థుడు మన దేవుడు. సృష్టించగలడు. ఒకటి, ఆయన సృష్టించగలడు గనుక లేని వాటిని ఉన్నట్టుగా చూచువాడు. రెండవది, ఈయన దేవుడు గనుక ఇప్పుడు లేవు కానీ అవి ఉంటవి అనేది దేవుడు ముందుగానే చూచాడు. ఆయన సర్వజ్ఞాని, ఆయన హి హాజ్ ఎ ఫోర్ నాలెడ్జ్. ఆయన ముందు చూపు కలిగినటువంటి వాడు, ముందుగా చూడగలడు ఏం జరుగుతుందో, ఎలా ఉంటాడో. ఉదాహరణకి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ కుమారుణ్ణి ఇస్తాను అని. అబ్రహాముకి కష్టం కానీ కుమారుణ్ణి కంటం, దేవునికి ఏం కష్టం? శారా గర్భం ఎండిపోయింది, హాగరుతో కొడుకుని కన్నాడు. శారానే చెప్పింది, దేవుడు వాగ్దానం చేశాడు,
దేవుడు చేశాడు గనుక తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మాట తప్పని వాడు దేవుడు, బాగానే ఉంది. కానీ నా కడుపు అయితే ఎండిపోయింది, నేను పిల్లల్ని కనలేను, కాబట్టి నా దాసి ఉంది కదా, నా దాసితో పో. దేవుడు మనకు కొడుకునిస్తే చాలు అనుకుంది. హాగరు కంది. కన్న తర్వాత దేవుడు అన్నాడు, హాగరు వలనైనది నీ సంతానము కాదు, నేను ఇష్మాయేలును త్రోసివేశాను, శారా వలనైనదే నీ సంతానం. ప్రభు, శారా వలన ఎలా అవుతుంది? ఆమె గర్భం ఎండిపోయింది కదా. అవును, ఎండిపోయింది. నేను బిడ్డల్ని ఇస్తానని నమ్ముతున్నావా? అందుకే కదా హాగరుతో పోయింది. నువ్వు మాట తప్పని వాడని నాకు తెలుసు, కాబట్టి శారా చెప్పింది, హాగరు ద్వారా కొడుకుని కన్నాను అంటే నేను మాట తప్పని వాడినని నీకు తెలుసు, కానీ నా మాటను నిలబెట్టుకోగలిగే సామర్థ్యం గలవాడినని నువ్వు నమ్మటం లేదా? సో ఈ రెండు తేడా ఉంది. దేవుని యొక్క యథార్థతను నమ్మాడు, బాగానే ఉంది. కానీ ఎండిపోయినటువంటి కడుపుకు కూడా జీవాన్నిచ్చి కుమారుణ్ణి ఇవ్వగలడు అనేటువంటిది అబ్రహాము నమ్మలేకపోయాడు. అయితే దేవుడు శారా వలననే కొడుకు పుడతాడని ముందుగానే చూచాడు. మరి శారా లేట్ అయిపోతుంది, గర్భం ఉడికిపోయింది, ఎండిపోయింది, పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. అయితే దేవుడు ఎందుకు ఆగాడంటే, అబ్రహాముకి ఇంకా సామర్థ్యం ఉంది పిల్లలను కంటానికి, అతని కూడా ఎండిపోవాలి, అతని గర్భం కూడా ఎండిపోవాలి. అసలు దేవుడు ఎందుకు ఆలోచన చేశాడు? భౌతికంగా ఏదొచ్చిందో, దేన్ని మనుషుడు చూచి దేవుడి అద్భుతం చేయగలడు అనుకుంటున్నాడో అది ఎండిపోవాలి. భౌతికంగా ప్రకృతి సంబంధంగా వచ్చిన దాన్ని దేవుడు వాడుకోడు, దాన్ని నాశనం చేయాలి. దానిలో నుండి అద్భుతాన్ని దేవుడు సృష్టించగలడు, దానిలో నుంచి రావాలి. ఎందుకంటే ఏ శరీరి దేవుని ఎదుట అతిశయపడకూడదు. ఒకవేళ రేపు ఎందుకు హాగరు శారాను చూసామంది, యజమానురాలంటే నీచురాలుగా కనబడింది. అంటే ఆమె ఏం చేసిందంటే, హాగరు దేవుని ఎదుట తన యజమానురాలు ఎదుట అతిశయపడింది. నేను యవనస్తురాలను కాబట్టే నేను గర్భవతినయ్యాను, నేను యవనస్తురాలను కాబట్టే అబ్రహాము నా ద్వారా కుమారుని కంటూ ఉన్నాడు అంటే తను అతిశయపడటానికి అవకాశం ఉంది. శారానేమో దేవుని మీద ఆధారపడి ఉన్నది. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. కానీ పరిస్థితి విషమించిపోతుంది, గర్భం ఎండిపోయింది, అయిపోగానే నాకు అనుమానం వచ్చేసింది. దేవుడు మాట ఇచ్చాడు, తప్పడు. కనుక హాగరు ద్వారా ఇస్తాడేమో అనుకుంది, కానీ నా ద్వారానే ఇస్తాడు అనుకోలే. ఎందుకు అనుకోలేదు? దేవుడు సృష్టికి ప్రకృతికి విరుద్ధంగా అద్భుతాన్ని ఎలా చేయగలడు? అవును, ఆయన చేయగలడు. ఎందుకు చేయగలడంటే, లేని వాటిని ఉన్నట్టుగా చూచువాడు ఆయన, దాన్ని చేయగలిగిన సమర్థుడు కనుక ఆయన వాగ్దానం చేశాడు. సృష్టికర్త ఈ సృష్టిని ఎలా తీసుకొచ్చాడు? లేని దానిలో నుంచే తీసుకొచ్చాడు. శూన్యములో నుండే సమస్తం వచ్చింది. ఆయన మాట సెలవివ్వగానే ఆకాశాలు కలిగినవి, వెలుగు కలిగింది, సమస్తము కలిగినవి. ఆయన మాటలో జీవమున్నది, శక్తి ఉన్నది. ఆయన సృజించగలడు, నీ జీవితాన్ని కూడా మార్చగలడు. ఎండిపోయిన నీ బ్రతుకును మార్చగలడు, ఎండిపోయిన నా బ్రతుకును మార్చగలడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మనకి నిరీక్షణ ఇచ్చినటువంటి దేవుడు మనల్ని జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. అందుకే ఈ లేఖనం ఏం సెలవిస్తుందంటే, మనుష్యుడు చూచిన దాన్ని బట్టి నడుస్తాడు, విశ్వాస సంబంధి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నడుస్తాడు. సో మనకు ఆధారం ఏంటి? వాగ్దానం. లోకానికి ఆధారం ఏంటి? వారు ఏమైతే చూచారో, ఏమైతే అనుభవించారో దాన్ని బట్టి నడుస్తారు. వారు కొంతవరకే నడవగలరు, మనము దేవుడు నడిపించినంత వరకు నడవగలం. హల్లెలూయా. మనం ఎక్కువ దూరం నడవగలం, వారు కొంత దూరమే నడుస్తారు. మనం ఎక్కువ కార్యాలు దేవుని కొరకు సాధించగలం, వీరు కొంతవరకే సాధిస్తారు. వారిది భౌతికమైనది, మనది ఆత్మ సంబంధమైనది. మరొక వచనం చూడండి, 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు
తండ్రి అగునట్లు అంటే తండ్రి కావాలని ఆశ ఉంది. ఏముంది? తండ్రి కావాలనే ఆశ ఉంది. అసలు ఆశ లేనటువంటి వారిని దేవుడు దీవించలేడు. ఆశ తప్పు కాదు, దురాశ పాపం. ఆశ పాపం కాదు, ఆశించాలి. అవును, దేవుని కార్యాలను ఆశించాలి. అద్భుతాలు దేవుడు చేస్తాడు, నా ద్వారా దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు, మనం నమ్మాలి. ధనం ఉందా నీ దగ్గర ఈ కార్యాలు చేయటానికి? ధనం లేదు, విశ్వాసం ఉంది. దేవుని వాగ్దానాలను నేను నమ్ముతూ ఉన్నాను. సో తండ్రి అగునట్లు అంటే అవ్వాలి అనే ఆశ ఉంది. కావాలంటే తనకు మరి ఒక ఎలిమెంట్, ఈ నీడ్ అనదర్ ఎలిమెంట్, అతని జీవితంలో మరి ఒక విషయం కావాలి. ఏంటది? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఇది జరుగుతుంది అనటానికి ఆధారము లేదు. లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ కలిగి అంటే దేవుడు చేస్తాడు అని ఎవరు నమ్మాడు? దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మిన తర్వాత కూడా అతని జీవితంలో అద్భుతం ఇంకా జరగల. అందుకే దేవుడు ఏం చేశాడంటే వారి పేర్లు మార్చాడు. పేర్లు మార్చి అబ్రాము అనే పేరు తీసేసి అబ్రహాము అన్నాడు. శారాయి అనే పేరు తీసేసి శారా అన్నాడు. ఈ పేరు పెట్టమన్నాడు. ఇప్పుడు అందరూ ఇంతకుముందు అబ్రహాము అనేవాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? అబ్రహాము అని పిలవటం మొదలెట్టారు. ఎప్పుడైతే అలాగూ పిలుస్తూ ఉన్నారో చూచిన వారికేమో ఈయన పిల్లలు లేనడు వాడు, అనేకులకు తండ్రిని ఎలా పిలిపించుకున్నాడు అనేటువంటి అనుమానం ఉంది బయట వాళ్ళకి. ఆ మాట తనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. దేవుడు చేస్తాడు అనే విశ్వాసం అతనిలో కలిగింది. 99 ఏళ్ళు వచ్చినాయి. 99 ఏళ్ళు రాగానే ఏం కలిగింది? 19వ వచనం చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవుడు చేస్తాడు. ఒక పక్క ఆలోచన, నా భార్యకి శక్తి లేదు, నాకు శక్తి లేదు, దేవుడు ఎలా చేస్తాడు? ఆధారం లేదు. ఒక పక్క వాగ్దానం ఉంది. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, నేను శారా సామర్థ్యాన్ని నమ్మను, నా సామర్థ్యాన్ని నమ్మను, దేవుని వాగ్దానాన్ని నమ్ముతాను. ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని నమ్మాడో అతనిలో మరలా ఏం ప్రారంభమైంది? జీవం ప్రారంభమైంది. అతనిలో చూడండి, స్వస్థత కూడా ఎలా జరుగుతుంది? ఇందాక సహోదరి సాక్ష్యం చెప్పింది. తనకి ప్రక్కంతా విపరీతమైన బాధ 4 నెలల నుంచి. అది స్వస్థత ఎలా కలిగింది? నీలో ఎప్పుడైతే విశ్వాసం ప్రారంభమైందో నీలో జీవం ప్రారంభమైంది. దేవుని యొక్క జీవం నీలోకి రావటం ప్రారంభమైంది. దేవుని జీవం నీలోకి ఎప్పుడైతే రావటం ప్రారంభమైందో స్వస్థత కలిగింది. అలాగే మన సంఘంలో ఎంతోమంది బిడ్డలు లేనటువంటి వారు బిడ్డలను పొందుకున్నారు. బిడ్డలను పొందుకోవటం అనేది గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే మీకు ఎప్పుడు చెబుతూ ఉంటాను, మన బిడ్డను ఒక బిడ్డగా చూడొద్దు, ఒక జనాంగంగా చూడాలి. సో నువ్వు ఆల్రెడీ ఒక జనాంగానికి తల్లివైపోయావు. కలిగింది ఒకటే కొడుకు, ఒకటే కూతురు పని. రెబ్కాను గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు? అమ్మా, నువ్వు వేవేలకు తల్లి వగుదువు అంటారు. వేవేలకు తల్లి వగుదువు. నీ పిల్లలు శత్రువు యొక్క గవిని స్వతంత్రించుకొందురు. ఎవరి గురించి చెప్పాడు? అమ్మాయిని గురించి చెప్పారు, రెబ్కాని గురించి. రెబ్కా లేకపోతే ఇస్సాకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? అందుకే లేఖనం ఏం చెబుతుందంటే, ఇస్సాకు అను మన తండ్రి రెబ్కాను ఆ మాట అంటాడు. రెబ్కాను ద్వారా, ఎందుకంటే వీళ్ళిద్దరికీ వాగ్దానాలు చేయబడినాయి.
ఒకటేమో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం రెబెకా మీద ఉన్నది, దేవుని వాగ్దానం ఇస్సాకు మీద ఉన్నది. వీళ్ళిద్దరి ద్వారా దేవుడు జనాంగాలను భూలోకానికి తీసుకొచ్చాడు. అబ్రహాంకు ఒకడే కొడుకు, అక్కడ ఉన్నటువంటి స్త్రీ రెబెకా ఒకతే. కానీ ఒక్క ఆమెలో వాళ్ళ తండ్రి బెతూయేలు, అన్న లాబాను జనాంగాలను చూశారు. మనమేం చూస్తాం, మన బిడ్డల్లో ఒకతే కూతురు అనుకుంటా ఉంటాం, లేకపోతే ఒక్కడే కొడుకు. కానీ ఆ ఒక్కడే కొడుకు జనాంగాలకు తండ్రి. అలాగే అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు దేవుడు జనాంగాలను ఇస్తానన్నాడు, కానీ జనాంగాలను ఇవ్వలా, ఒక్కడే కొడుకునిచ్చాడు. కానీ అబ్రహాం ఆ ఒక్కన కొడుకులో జనాంగాలను చూశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇస్సాకు పుట్టగానే అబ్రహాంకి ఎవరు కనపడ్డారు? జనాంగాలు కనపడి ఆ దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. అప్పటికి పూర్తి వాగ్దానం నెరవేరలా. కొడుకు పుట్టడం అనే వాగ్దానం ఒకటే నెరవేరింది, జనాంగాలు ఎక్కడికి వచ్చారు? అందుకే అబ్రహాము చనిపోయేటప్పుడు విశ్వాసముతో చనిపోయాడని ఉంది. విశ్వాసమును బట్టి వారు మృతి చెంది, విశ్వాసమును బట్టి మృతి చెంది అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏమైతే వాగ్దానాలు చేశాడో అది నా జీవిత కాలంలో నెరవేరలేదు, కానీ తప్పక నెరవేరుతుంది. ఎందుకంటే ఇదిగో ఇస్సాకున్నాడు, నాకు ఈ కుమారుని ద్వారా జనాంగాలు వస్తవి, వారందరూ నా జనాంగమే, నా బిడ్డలే అనే సంతృప్తితో దేవుణ్ణి మహింపరిచి ఆయన కన్ను మూశాడు అబ్రహాం. ఇక ఇస్సాకు ఎప్పుడైతే అబ్రహాం కన్ను మూశాడో దైవ ప్రత్యక్షత ఇస్సాకు కలిగింది. నీ తండ్రికి తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. దేవుడు ఆ కుమారుణ్ణి ఇస్సాకును ఆశీర్వదించాడు. తరువాత యాకోబుకు ప్రత్యక్షమైనప్పుడు కూడా దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దాని అర్థం ఏంటో తెలుసా? అబ్రహాముకి చేసిన వాగ్దానాన్ని నీ తండ్రి అయిన ఇస్సాకు జీవితంలో నెరవేర్చాను, అదే వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాను. అసలు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి కారణం ఏంటంటే, మీ పితరుడైనటువంటి మీ తాత అయిన అబ్రహాము నన్ను నమ్మాడు కనుక అబ్రహాముకి చేసిన వాగ్దానాలు నేను నెరవేర్చ సమర్థుడను. వీళ్ళందరూ ఎలా బ్రతికారంటే వాగ్దానాలను నమ్మి విశ్వాసంతో బ్రతికారు, కానీ వారు చూచిన దాన్ని బట్టి బ్రతకలేదు. సో వెలుచూపును బట్టి జీవించేవాడు దేవుని నుంచి అద్భుతాలు పొందుకోలేడు. విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు దేవుని నుంచి అద్భుతాలు పొందుకుంటాడు. విశ్వాస సంబంధికి రేపు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, రేపు దేవుడు ఏం చేయబోతున్నాడో తెలియదు, దేవుడు నిన్ను ఎలా అద్భుతంగా స్వస్థపరుస్తాడో నీకు తెలియదు, దేవుడు నీ కుటుంబంలో ఏం చేస్తున్నాడో నీకు తెలియదు. అయితే ఒకటి మాత్రం దేవుడు చేస్తూ ఉన్నాడు, ఆయన చేసిన వాగ్దానాలని నెరవేరుస్తాడు. అందుకే ఆయన వాగ్దానాలంట అవి మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. ఆ వాగ్దానాలు మన చెవికి వినబడలేదు. ఎవరైనా చెప్పారా అంటే అర్థం ఏంటి? అవేవి బయట నుంచి చెప్పబడినవి కాదు. రెండవది హృదయమునకు గోచరము కాలేదు. మరి మనకెలా తెలిసినవి? పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఇప్పుడు నేను వాక్యం చెబుతూ ఉన్నాను, ఈ వాక్యము అందరిలో ఒకటిగా పనిచేయదు. మీలో కొంతమంది వాక్యాన్ని విశ్వసిస్తూ ఉన్నారు, మీరు మామూలుగా చెవులతో వింటున్నారు, చెవులతో విన్నదంతా నీ హృదయంలో పనిచేయదు. ఏది పని చేస్తుందంటే నీ ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీ వాగ్దానం అంటాడు. అది రెమ, ఇది నీ వాగ్దానం. ఈ వర్తమానం అంతట్లో ఒకే మాట నిన్ను తాగుతుంది, ఇది నీ వాగ్దానం, ఇది నా రెమ. అది స్పష్టంగా మనకి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకి ఒక కథ రూపంలో చెప్పబడింది. అక్కడ ఉన్నటువంటి బెతెస్దా కోనేట్లో దేవదూత వచ్చి నీళ్లు కదిపిద్ది. నీళ్లు కదిపినప్పుడు ఎవడు ముందుగా దూకుతాడో వాడు బాగుపడతాడు. అక్కడ నీళ్లున్నాయి కోనేటి నిండా. కోనేటున్న నీళ్ళన్నీ స్వస్థపరిచే శక్తి కలిగినవి కావు. ఎప్పుడు స్వస్థపరిచే శక్తి అయి పొందుకుంటే దేవదూత వచ్చి నీటిని కదపాలి. నీటిని కదపగానే ఎవడు ముందు పడతాడో
వాడు ఎలాంటి రోగము గలవాడైనా బాగుపడతాడు. ఒకడు పడ్డాడు, దేవదూత నీటిని కదపగానే స్వస్థత పొందాడు. వాడు స్వస్థత పొందాడు కదని రెండో వాడిని దూకాడు అనుకో, వాడికి ఏం జరగదు. ఎందుకు జరగదు? ఇక్కడ అద్భుతం జరిగేది ఎక్కడ, దేన్ని బట్టి? దేవదూత నీరు కదపటాన్ని బట్టి. అలాగే మీరు వర్తమానం వింటూ ఉన్నారు కదా, నా వర్తమానంలో ఉన్నటువంటి A to Z చివరి మొదటి నుంచి చివరి వరకు ఉన్న పదాలు నీ జీవితంలో అద్భుతాన్ని చేయు. ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నప్పుడు ఒకచోట పరిశుద్ధాత్మదేవుడు నీరు కదిపినట్టుగా ఈ వాక్యాన్ని నీలో అలా కదుపుతాడు. ఇది నీ వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావు. సో ఈ వాగ్దానం నీకు ఎలా అనుగ్రహించబడింది? చెవి ద్వారానా? కాదు. చెవి ద్వారా వర్తమానం అంతా విన్నావు, నీ ఆత్మలో కదలిక కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నీకు ప్రత్యక్షపరిచాడు. వాక్యం చదువుదాం బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? ఇక్కడున్న వారిలో ప్రేమిస్తున్నారా? ఇది క్వాలిఫికేషన్ అంతే. దేవుడు అద్భుతం చేయటానికి నీకున్న అర్హత ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం అంతే. ఇంకేమి కోరట్లా దేవుడు. దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు. కంటికి కనబడితే ఇంక విశ్వాసం ఎందుకు? అదే పౌలు అంటుంది, కంటికి కనబడేదాన్ని బట్టి నడిస్తే అది వెలుచూపు. వెలుచూపును బట్టి నడుస్తున్నావు, కంటికి కనబడలా. చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. 10వ వచనం. మనకైతే అంటే దేవుని బిడ్డలకు దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అందుకే విశ్వాస సంబంధి అయిన వ్యక్తి చెప్పే మాటలు శరీర సంబంధి అయినటువంటి వ్యక్తికి వెర్రితనంగా ఉంటాయి. దేవుడి కార్యం చేస్తాడండి అని భార్య చెప్పింది అనుకోండి భర్తతో, అది జరగదంటాడు. పరిస్థితులు కూడా అతను చెప్పే మాటకి బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అవును కదా. ఇప్పుడు కావాల్సిందేంటి? ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన కావాలి నీకు. దేవుడు ఆ రెమాను బయలుపరిచాడు, దేవుడు చేస్తానంటున్నాడు. న్యాచురల్గా చూస్తే జరగదు, సైంటిఫికల్గా కూడా ఇది రుజువు చేయబడలా, జరగదు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? దేవుడు చేసిన వాగ్దానం అంటే రెమా. ఆ రెమా అనేది గ్రీక్ పదం అన్నమాట. లోగోస్, రెమా అనేవి వాక్యానికి ఉపయోగించబడిన 2 పదాలు. రెమా అంటే బయలుపరచబడిన వాక్యము, లోగోస్ అంటే రాయబడిన వాక్యం. ఇది కూడా బయలుపరచబడిన తర్వాత రాయబడింది. ఇది చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో ఒక చోట దేవదూత నీరు కదిపినట్టుగా నీలో వాక్యాన్ని అలా కదుపుతాడు. ఇది ఈ సంవత్సరం నేను వర్తమానం ప్రిపేర్ అయ్యేటప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన 2 మాటలు. ఒకటి, ద నెక్స్ట్ జనరేషన్, దాని మీద వర్తమానం చెప్పమన్నాడు. అందుకే నేను బిడ్డలను గురించిన వర్తమానం చెప్పాను 31వ తారీఖున. ఎందుకంటే కారణం, మన సమర్పణ లేకపోతే మన బిడ్డల్ని దేవుడు వాడుకోలేడు. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీ బిడ్డల కొరకు నువ్వు జీవించాలి, నీ బిడ్డల కొరకు నిన్ను ప్రతిష్ఠించుకోవాలి. అది దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత నాకు. ఆ తలంపులు మామూలుగా ఉంటాయి, అది వేరు. ఇది పర్టికులర్గా ఈ సంవత్సరం ద కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ చిల్డ్రన్, పిల్లల మీ గురించి. తర్వాత దేవుడిచ్చింది మీరు వెళ్ళే త్రోవ క్రొత్తది. వెళ్ళే త్రోవ క్రొత్తది అయినప్పుడు అది క్రొత్తది ఎప్పుడవుతుంది? నాకు విశ్వాసంతో నడిచినప్పుడే క్రొత్తది అవుతుంది, కానీ అనుభవాన్ని బట్టి నడిచేది పాత మార్గం ఏమవుతుంది? నేను పాత పనులే చేస్తాను, ఎప్పుడు చేసిందే చెప్పి చేసినప్పుడు వచ్చిన ఫలితమే వస్తుంది. క్రొత్త ఫలితం ఎప్పుడవుతుంది?
క్రొత్త చేసినప్పుడు నేను క్రొత్తది ఎలా చేయగలను? నా శక్తితో చేయలేను. కనుక దేవుడు ఏం చేయమంటాడో అది చేసినప్పుడు అది క్రొత్త మార్గం అవుతుంది, క్రొత్త కార్యాలు అవుతాయి. అందుకే దేవుడు అంటున్నాడు విశ్వాసాన్ని బట్టి నడవండి. కనుక దేవుడు ఈ మాట నా అంతరంగంలో బయలుపరిచాడు. ఎక్కడి దాకా? ఎందుకంటే భార్యాభర్తలు కూర్చొని ఉన్నారు, మీకు ఒక సమస్య ఉంది, మీ ఇద్దరి విశ్వాసాలు ఒకటి కాదు. నీకున్నటువంటి ఆత్మీయమైన గ్రాహ్య స్థాయి మీద దైవ ప్రత్యక్షత ఆధారపడి ఉంటుంది. ద స్పిరిచువల్ రిసెప్టివిటీ, నీలో ఎలాంటి గ్రాహ్య స్థాయి ఉన్నది. దేవుడు నాతో మాట్లాడతాడు, నేను వాక్యాన్ని నమ్ముతున్నాను, దేవుడు చెప్పింది ఆయన తప్పక నెరవేరుస్తాడు కనుక నేను దేవుని మాట కొరకు కనిపెట్టుకుంటున్నానని ఎవరైతే కూర్చుంటారో వారితో దేవుడు మాట్లాడతారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఆలోచన చేసుకుంటూ ఉంటారు. మనకి సమస్య ఉంది కదా, ఏం చేద్దాం? దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అన్నప్పుడు భర్త కూడా ఆలోచన చేయడం మొదలెడతాడు. అవునా? కానీ జరగటానికి అవకాశం లేదే. మనం కూడా దేవునికి సహాయం చేద్దామా? హాగర్ని తీసుకున్నట్టు. శారా నో అంటే దాని అర్థం హాగర్ అనేది ఇక్కడ ఒక స్త్రీ అని కాదు, ఇట్ సపోర్టింగ్ సంథింగ్. లేదండి దేవుడు చేస్తానన్నాడు, దేవుడు నాకు బయలుపరిచాడు. మరి నీతో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదు? కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, నీ భర్త అంటాడు మాట్లాడతాడు, కానీ నాతో మాట్లాడాడు, నాలో ఉంది విశ్వాసం. కానీ ఆ విశ్వాసం కొన్నిసార్లు మన కుటుంబంలోనే ఈ విధమైనటువంటి తర్జన భర్జనలో మనం కృంగిపోవటం మొదలెడతాం. దేవుడు చేస్తాడో లేదో. అక్కడే నీకు కావాల్సింది ప్రార్థన. ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను మరలా దేవుని దగ్గర తీసుకెళ్ళాలి. దేవా, నువ్వు వాగ్దానం చేసావు, ఈ మాట నెరవేర్చు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో మృతమైపోయినటువంటి నీ గర్భం మరలా జీవాన్ని పొందుకుంటుంది. మృతమైపోయినటువంటి పరిస్థితులు జీవాన్ని పొందుకోవటం మొదలెడతాయి. మృతమైపోయినటువంటి నీ దేహం మరలా దేవుని జీవాన్ని. అందుకే స్వస్థత అనేటువంటిది దైవికమైంది, దైవిక స్వస్థత. మెడిసిన్ ద్వారా కూడా స్వస్థత ఉంది. లేకపోతే ఇంతమంది ఎలా ఈ రోజున మరి ఆయుష్ ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది? మెడిసిన్. దేవుడు బయలుపరిచాడు వాటిని, మనుషులకి జ్ఞానాన్ని బట్టి కనుక్కుంటున్నారు. అయినా కొన్ని జబ్బులు కూడా పెరిగిపోతున్నాయి. వెంటనే జరగటం అనేది దేన్ని బట్టి అంటే దేవుడు జోక్యం చేసుకోవటాన్ని బట్టి. అందుకే అది దైవిక స్వస్థత. ఆ దైవిక స్వస్థత వెనుకున్న రహస్యం ఏంటంటే దేవుని యొక్క జీవం నీలోకి ప్రవహించటం. ఆ జీవం నీలోకి రావటానికి మూలం ఏంటంటే దేవుని వాక్కు లేక వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావు. ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, దీన్ని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక నేను చూచిన దాన్ని బట్టి నడవను. పరిస్థితులు ఎలా ఉన్నావని నేను విశ్వాసంతోనే అడుగులు వేస్తాను. నువ్వు విశ్వాసంతో అడుగులు వేసేటప్పుడు నువ్వు అడుగు ఎక్కడ వేస్తున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఏ దేశానికి వెళ్తున్నావో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. కానీ అద్భుతమైతే జరుగుతుంది. నువ్వు తిరిగి వచ్చేసిన తర్వాత చూస్తే వాస్తవంగా నువ్వు వచ్చినటువంటి మార్గము పాత మార్గం కాదు, క్రొత్త మార్గం. అలాగే రేపు వెళ్ళబోయే మార్గం మరలా క్రొత్త మార్గమే. దేవుడు ఎప్పుడు నిన్ను నూతనమైన మార్గంలో తన ఆలోచన ప్రకారం నడిపిస్తాడు. ఒకవేళ విశ్వాసాన్ని బట్టి కాకుండా చూచిన దాన్ని బట్టి వెలుచూపుని బట్టి నువ్వు జీవించినప్పుడు నీ అనుభవాన్ని బట్టి వెళ్తావు, నీ ఆలోచన బట్టి వెళ్తావు. నీ ఆలోచన ఎప్పుడు పాత ఆలోచనే, నీ అనుభవం ఎప్పుడు పాతది. కనుక నువ్వు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు వచ్చిన ఫలితాలే వస్తాయి, నూతనమైన ఫలితాలు ఎప్పటికీ నీ జీవితంలో రావు. విశ్వాసాన్ని బట్టి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. వాగ్దానం చేశాడు, దేవుడు చేస్తాడు అనే విశ్వాసంతోనే నువ్వు ముందుకు పోతావు, మరలా ప్రార్థిస్తావు, మరలా విశ్వసిస్తావు, ముందుకు సాగుతూ ఉంటావు. దేవుడు నిన్ను నూతనమైన మార్గంలో నడిపిస్తాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, క్రైస్తవ జీవితము వెలుచూపును బట్టి నడిచేది కాదు, విశ్వాసమును బట్టి నడిచేది. నువ్వు నూతనమైన కార్యాలు, నూతనమైన ఆశీర్వాదాలు దేవుడి నుంచి నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? అలాగైతే విశ్వాసాన్ని బట్టి నడు. విశ్వాసానికి ఆధారం ఇదిగో దైవ గ్రంథం. దేవునికి ఏమైతే బయలుపరుస్తాడో వాటిని మరలా ప్రార్థించు, దేవుని దగ్గర కనిపెట్టు. నీలో విశ్వాసం బలపడుతుంది. నీ విశ్వాసం బలపడటం అంటే అర్థం ఏంటంటే నువ్వేమైతే పొందుకోవాలనుకుంటున్నావో దాని నిజస్వరూపము నీలో అధికమవుతుంది. అది ఎప్పుడైతే నీలో అధికమవుతుందో అది భౌతికంగా నీకు దొరుకుతుంది. అంతవరకు భౌతికంగా దొరకదు. నూతన మార్గం
నీ విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నది. కనుక విశ్వాసంతో ముందుకు సాగుదాం. అందుకే దైవ గ్రంథ ధ్యానం, ప్రార్థన అతి ప్రాముఖ్యమైనవి. నువ్వు ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థించినప్పుడు దేవుడు ఏమైతే బయలుపరుస్తాడో అది వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నువ్వు విశ్వసించి గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు దాన్ని తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడు. తలలు వంచండి, ప్రార్థిస్తాం. పరమ తండ్రి, మీరు మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు. మా నడక విశ్వాసపు నడక. మేము నిన్ను విశ్వసిస్తున్నాం, నీ వాగ్దానాలను విశ్వసిస్తున్నాం. తగిన కాలంలో మా జీవితాలు అద్భుతాలు చేసే దేవుడవు. మేము వాటిని అనుభవించబోతున్నాం. అవి నువ్వు జరిగించావని మా అంతరంగంలో మేము విశ్వసిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ బిడ్డలతో మాట్లాడినందుకు, నాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తూ, నీ బిడ్డలు తిరిగి ఇళ్ళకెళ్తున్నారు. ఆశీర్వాదాలతో పంపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.